సో గడ్డం బ్రదర్స్ కు జలకట, సొంత సెగ్మెంట్ లో ప్రతికూల ఫలితాలట. కేతనపల్లిలో కాంగ్రెస్ ఓటమి, ఇన్ఛార్జ్ మంత్రిగాను వివేక్ ఫెయిల్ అట. బెల్లంపల్లిలో పట్టుకోల్పోయిన వినోదట. మున్సిపాలిటీ ఎన్నికల్లో దివంగత నేత గెడ్డం వెంకటస్వామి కుమారులైన మంత్రి వివేక్, ఎమ్మెల్యే వినోదులకు సొంత నియోజకవర్గ ప్రజలు వ్యతిరేక తీర్పు ఇచ్చారు. వివేక్ తన సొంత నియోజకవర్గ పరిధిలోని చెన్నూరు, కేతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం తీవ్రంగా శ్రమించారు. ఊహించని స్థాయిలో ఎన్నికల వనరులను ఖర్చులు చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. కానీ కేతనపల్లి మున్సిపాలిటీ ప్రజలు మాత్రం ఆయన్ను ఆదరించలేదు. అక్కడ బీఆర్ఎస్ సిపిఐ కలిసి పోటీ చేయగా బీఆర్ఎస్ 10, సిపిఐ 4 స్థానాల్లో గెలిచి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ కేవలం 7 స్థానాలు గెలవగా ఒక చోట ఇండిపెండెంట్ గెలిచారు. అలాగే వివేక్ సోదరుడు ఎమ్మెల్యే వినోద్ నియోజకవర్గం బెల్లంపల్లిలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ ను దాటకపోవడంతో అక్కడ హంగ్ ఏర్పడింది. బీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 14, బీజేపీ 1, ఇండిపెండెంట్లు 5 చోట్ల విజయం సాధించారు. దీంతో స్వతంత్ర అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. హైకమాండ్ కు ఫిర్యాదు చేసే ఛాన్స్ అట. మంత్రులందరూ తమ సొంత నియోజకవర్గంలోని మున్సిపాలిటీలో విజయం సాధించగా వివేక్ నియోజకవర్గంలోని ఒక మున్సిపాలిటీలో ఓడిపోవడంపై ఆయన వ్యతిరేకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన వ్యవహార శైలిపైనే వల్లే నియోజకవర్గంలో వ్యతిరేక తీర్పు వచ్చిందని కామెంట్లు చేస్తా ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, కొంతమంది లీడర్లు మాత్రమే ఎంకరేజ్ చేయడంతో ఈ ఫలితాలు వచ్చాయని ఆరోపిస్తున్నారు. మరోవైపు వివేక్ మెదక్ పార్లమెంట్ లోక్సభ సెగ్మెంట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించగా ఆయన అక్కడ కూడా పెద్దగా ఫోకస్ పెట్టకపోవడంతో మెజార్టీ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ విజయం సాధించిందన్న చర్చ సాగుతుంది. దీంతో వివేక్ ను బాధ్యుడిగా చేసి చర్యలు తీసుకోవాలని ఆయన వ్యతిరేక టీం కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నదట. ఇంతే ఉంటది. ఇక ఇప్పుడు ఆయన పాపం ఏం చేస్తాడు, ఇప్పుడు ఓపెన్ గా పాపం ప్రజలందరూ వచ్చి ఆయన మీద పడ్డారు. 2500 ఎక్కడ నువ్వు ఇస్తానన్న ఈ యూరియా బస్తాలేవి ఇవన్నీ కూడా పాపం ఆయన నిలదీసే ప్రయత్నం చేస్తే పాపం ఆయన దానికి కూడా జవాబు ఇచ్చే ప్రయత్నం, చాలా తెలివిగా జవాబు ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పాపం అక్కడ ఫెయిల్ అయింది. ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది. ఇప్పుడు 200 యూనిట్ల కరెంటుకి 800 ఖర్చు అవుతుందని చెప్పిండు ఆయన. సన్న బియ్యం ఇస్తున్నాం, సన్న బియ్యానికి 1500 ఖర్చు అవుతుంది అంటున్నాడు ఆయన. సన్న బియ్యానికి 2500 ఖర్చు అవుతుంది అన్నాడు. ఉచిత బస్సుకి 500 ఖర్చు అవుతుంది అంటాడు. సో ఇవన్నీ కలుపుకుంటే మేము 2500 కన్నా ఎక్కువే ఇస్తున్నాం, దాదాపు 3500 చిల్లర మీరు బెనిఫిట్లు పొందుతున్నారు కదా, ఇక 2500 ఎందుకు అన్నాడు ఆయన. ఇది చాలా వైరల్ అయింది అప్పుడు. సో ఇట్లాంటి మాటలు, ఇట్లాంటి తెలివిలేని ఒక మంత్రి పదవులు ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట చాలా ఇంపార్టెంట్. సో ప్రజల్లోకి వెళ్ళినప్పుడు చాలా ఆలోచించి మాట్లాడాలి. ఇది వరకంటే ఏదో వాళ్ళకి తెలియని పరిస్థితి, రాజకీయం అంటే ఎట్లా ఉంటుంది అనేది అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు ఏం చెప్పినా నమ్మేటోళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు తెలివిగా ఉన్నారు. మనం ఏం చెప్పినా అది తప్ప ఒప్ప అనేది క్లియర్గా వాళ్ళకి అర్థమవుతా ఉంది. మన ఇంటెన్షన్ ఏంటనేది కూడా క్లియర్గా అర్థమవుతా ఉంది. కాబట్టి చాలా ఆచితూచి మాట్లాడాలి ప్రజలతో. 12 మంది ఎమ్మెల్యేలు సైతం అట. కాంగ్రెస్ పార్టీలో 3 ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలను గెలుచుకోలేకపోయారు. పాలకుర్తి నియోజకవర్గం యశ్వశ్విని రెడ్డి తొర్రూరులో కాంగ్రెస్ ఓటమి పాలైంది. తొంగతుర్తి మందుల శామ్యల్లోని తిరుమలగిరి కలవకుర్తి నియోజకవర్గం కసిరెడ్డి నారాయణ రెడ్డి అమంగల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. మెదక్ మున్సిపాలిటీ మైనపల్లి రోహిత్ లో హంగ్ ఫలితాలు వచ్చాయట. అలాగే మరో ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయా మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు పూర్తి స్థాయి మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. అందులో వేములవాడ ఆది శ్రీనివాస్, కేశముద్రం మురళీ నాయక్ మహబూబాబాద్, దేవరకొండ బాలు నాయక్, దేవరఖద్ర మధుసూదన్ రెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, వర్ధనపేట నాగరాజు, బెల్లంపల్లి వినోద్ మున్సిపాలిటీలు ఉన్నాయట. దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు కూడా ఇదే తరహాలో ఆయా చోట్ల కొన్ని చోట్ల హంగ్ ఏర్పడింది. ఇక్కడ కీలకంగా మైనపల్లి రోహిత్. సో ఈయన ప్రచారం మొత్తం కూడా ఇక టార్గెట్ మొత్తం ఇక దానికి హద్దులు లేవు. ఇక మాటలకి హద్దులు లేకుండా ఇక ప్రచారం చేసింది. ఇక బీఆర్ఎస్ నాయకుల్ని, కేటీఆర్ని, కేసీఆర్ని ఎట్లా పడితే అట్లా టార్గెట్ చేసి తిట్టిండు ఆయన. ఎట్లా పడితే అట్లా. దానికి సంబంధించిన వీడియోలు కూడా నేను ప్లే చేస్తా ఖచ్చితంగా.
సో అక్కడ హంగ్ ఏర్పడింది. మరి ఎటు తేలలేని పరిస్థితి. ఇప్పుడు అక్కడ డెసిజన్ మేకర్ బీఆర్ఎస్ అవుతా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఇప్పుడు బీఆర్ఎస్ తో మంతనాలు జరిపే పరిస్థితి లేదు. ఇంకా ఆయన తిట్టే తిట్టులకి అసలు కనీసం ఒక రూల్ రెగ్యులేషన్, ఒక ఎమ్మెల్యే లాగా ఆయన మాట్లాడిన పరిస్థితి లేదు. అక్కడ ఒక ఎమ్మెల్యే హోదాలో ఆయన వ్యవహరించిన పరిస్థితి లేదు. ఆ స్పీచ్లన్నీ చూస్తే ప్రజలను ఉద్దేశించి కంటే ప్రతిపక్షాలను ఉద్దేశించి ఎక్కువ మాట్లాడింది ఆయన. సో ఇప్పుడున్న పరిస్థితులు అక్కడ హంగు ఏర్పడింది. ఇప్పుడు ప్రతిపక్షాల మాటే కీలకం అవుతా ఉంది అక్కడ. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆయన ఎవరి దగ్గరికి పోతాడు? ఇప్పుడు ఆయన మళ్ళీ కేటీఆర్ దగ్గరికి పోయే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ తో కలిసే పరిస్థితి, అసలు కాంగ్రెస్ పార్టీ కలిసే పరిస్థితి ఉండదు. కాకపోతే అక్కడ ఉన్న పరిస్థితుల్లో హంగు ఏర్పడింది. ఇప్పుడు ఏం చేసినా మన అంత పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చిన దానికి ఫలితాలు ఏమున్నాయి? కాబట్టి మనం ఉద్దేశించి మాట్లాడాల్సిన ప్రజల్ని. ఇప్పుడు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నప్పుడు మనల్ని ఒక పదవిలో కూర్చోబెట్టినప్పుడు ప్రజల్ని చాలా అనువుగా ప్రజల్ని ఉద్దేశించి ప్రజలకు అర్థమయ్యే రీతిలో మాట్లాడాలి. ప్రతిపక్షాలు తిట్టుకోవడానికి వేరే వేరే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మీ సోషల్ మీడియాలో కూడా ఆ వీడియోలు పెట్టుకుని తిట్టుకోవచ్చు. రోజుకు ఒక వీడియో పెట్టచ్చు మీరు తిట్టుకుంటూ. కానీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలను ఉద్దేశించి ప్రజల గురించి, ప్రజలకు సమస్యల మీద మనం మాట్లాడాలి. అక్కడ మీరు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు ఎమ్మెల్యే. కాబట్టి ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో టోటల్ ఫెయిల్యూర్. ఇప్పుడు ఏదైతే 12 స్థానాలు ఉన్నాయో ఇట్లాంటి పరిస్థితులే. యశస్విని రెడ్డి విషయంలో, అత్తాకోడల విషయంలో చాలా ఇష్యూస్ రన్ అవుతా ఉన్నాయి. అత్త పెత్తనం ఎక్కువైందని, ఈ అనుకున్న స్థాయిలో ముందున్న ఏమంటారు దాన్ని, ముందున్న అంత అంచనా ఇప్పుడు లేదు, వాళ్ళు చేయలేకపోతున్నారని, ఆమెకి చేత కావట్లేదని, ఎక్కడికక్కడ ఆమెకి వ్యతిరేకత ఏర్పడుతుంది, ఎక్కడికక్కడ ఆమెని ఎదిరించే పరిస్థితి కనపడతా ఉంది. సొంత పార్టీ నాయకులు కూడా ఆమెను పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు యశస్విని రెడ్డిని ఆమె కనీసం మీడియాతో మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఈరోజు పాపం మీడియాతో కూడా మాట్లాడలేకపోతా ఉంది. ఎందుకంటే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో, ఆ క్వశ్చన్స్ కి సమాధానం ఏం చెప్పాలి నేను? ఇప్పుడు అత్త పెత్తనం అంటే మరి ఏం చేయాలి? అప్పుడు అత్తకు రాలేదు టికెట్, ఇక లాస్ట్ మినిట్ లో ఏం ఆప్షన్ లేదు, సో కోడలికి ఇచ్చిరుగా అంతే. అసలు అత్త నిలబడాలనుకున్నారు, ఇక ఆమెకి టికెట్ వచ్చే పరిస్థితి లేనప్పుడు లాస్ట్ మినిట్ లో ఈమె దింపిరు పాపం, బలిపశువం చేసిరు ఈమెని. ఇప్పుడు అత్త పెత్తనం కాకపోతే ఇంకేముంటది? సో ఇదే సిచ్యువేషన్ లో ఇక పాలకుర్తి విషయానికి సో చాలా చాలా టైట్ ఫైట్ అయింది అప్పుడు. యాక్చువల్లీ బీఆర్ఎస్ ఇప్పుడు ఎర్రవల్లి దయాకర్, ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో చాలా కీలకమైన పవర్ఫుల్ పట్టున్న వ్యక్తి ఆయన. సో ఆయన మీద ఈమె గెలవడం అనేది చాలా మంచి విషయం. కాకపోతే ఈమెకు కూడా చాలా మంచి పేరుండే ఆ ఏరియాలో కూడా. నేను కూడా అక్కడ సర్వేకి తిరిగినా. సో చాలా మంచి పేరుంది, చాలా డొనేషన్ చేసింది ఆమె, హాస్టల్స్ కట్టించింది, చాలా చాలా మంచి పేరుండే. మరి ఎందుకు ఈ రకమైన పరిస్థితి ఏర్పడిందో అర్థమవుతుంది. అంటే పదవి వచ్చే వరకు ఒకలాగా, పదవి వచ్చిన తర్వాత ఒకలాగా, అంటే ప్రజలు మర్చిపోయే పరిస్థితి కనపడతా ఉంది. సో అందుకే తిప్పుకొట్టే ప్రయత్నమే కనపడతా ఉంది అక్కడ.